తుడైన దేవవ్రతుడు యువరాజుగా ఉన్నాడు. కాబట్టి సత్యవతి కొడుకును రాజు చేస్తానని మాట ఇవ్వడానికి ఆయన అంగీకరించలేకపోయాడు. దాసరాజు కూడా తన షరతును మార్చుకోవడానికి ఒప్పుకోలేదు. దీంతో శాంతనుడు సత్యావతిపై ప్రేమతో మనసులో బాధను దాచుకొని నిరాశతో తన రాజ్యానికి తిరిగి వచ్చాడు. తండ్రి ఎప్పుడు విచారంగా ఉండటం గమనించిన దేవవ్రతుడు ఆయన మనసులో బాధకు కారణమేంటో తెలుసుకోవాలనుకున్నాడు. మంత్రులు మరియు స్నేహితుల ద్వారా తన తండ్రి సత్యావతి అనే కన్యను ప్రేమించారని, కానీ ఆమె తండ్రి పెట్టిన షరతు కారణంగానే వివాహం చేసుకోలేక బాధపడుతున్నారని తెలుసుకున్నాడు. తండ్రి సంతోషం కోసం వెంటనే దేవవ్రతుడు దాసరాజు వద్దకు వెళ్ళాడు. దాసరాజు దేవవ్రతుడి పరాక్రమం గురించి తెలుసు. అందుకే తన కూతురికి పుట్టే కొడుకు రాజు అవుతాడన్న నమ్మకం అతడికి లేదు. ఎందుకంటే దేవవ్రతుడు అడ్డుగా ఉంటే సత్యావతి కొడుకు రాజు కాలేడు. అప్పుడు దాసరాజు, యువరాజా, నీ సంగతి సరే కాని నీకు తర్వాత పుట్టే సంతానం రాజా అర్హతను వదులుకుంటారా అని అడిగాడు. తండ్రి సంతోషం కోసం ఇతరులకు